ఇప్పుడు ఎలా పంతులు గారు? ఈ కళ్యాణం క్యాన్సిల్ చేసుకోండి, లేదంటే ఈ కాపురానికి కరోనా వైరస్ రావడం ఖాయం. భగవంతుడా, పంతులు గారు మీరు కంగారు పడకండి. ఇందాకటి నుంచి చాలా టెన్షన్లో ఉన్నారు. ఒక్కసారి పైకొచ్చి మా కులదైవానికి దండం పెట్టుకుని చూడండి. గ్రహాలన్నీ చక్రాల్లా వీళ్ల చుట్టే తిరుగుతాయి. అంటే ఈ వేద పండితుండే శంకిస్తున్నావా తల్లి? ఒక్కసారి దండం పెట్టుకుంటే టెన్షన్ తగ్గుతుందంటోంది కదా, వెళ్ళండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. సరే పదండి, దండం పెట్టుకుంటే గ్రహాలు ఎలా కలుస్తాయో చూస్తాను. ఎక్కడ ఎక్కడ మీ కులదైవం? కమాన్, షో మీ. నీతోనే ఆగే విలహరి, నీతోనే ఆగే. ఇప్పుడు చెప్పు, గ్రహాలు ఎక్కడున్నాయి? నా ఒంటి మీద కనబడుతున్నాయి కదమ్మా. ఎలా ఉన్నాయి? దివ్యంగా ఉన్నాయి. ఈ ముక్క అక్కడ చెప్పు. అలాగేనమ్మా. లేవండి. ఆగిపోయి మూగదౌన సాగరాల రాగహేల, ఆగిపోయి మూగదౌన యుగాలుగా జగనదారి చూపగ ఈతో సంగీతం. దండం పెట్టుకున్నారా పంతులు గారు? ఆ తల్లే కావాల్సినంత పెట్టింది నాయనా. పంతులు గారు, ఇప్పుడు గ్రహాలేమంటున్నాయి? ఈ జంటకి షాదీకరో షాదీకరో అంటున్నాయి. మరి ఇందాకేదో వైరస్ అది అన్నారు. వైరస్ కాదమ్మా, వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళ పెళ్లి దేశం అంతా వైరల్ అవుతుందని అన్నాను. మరి గ్రహాలు? బ్రహ్మాండం, అమోఘం, అద్భుతం. ఇక తాంబూలాలు మార్చుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. తాంబూలాలు మార్చుకోండి. ఏం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. రండి బాబు, రండి. ఏంటి బామ్మ ఇక్కడ ఆపావు? ఇల్లు అటు సైడ్ కదా. బాబు, మీరు ఈ ఐసు మనవరాలు కాబోయే హస్బెండ్. ఈ మాత్రం ధూమ్ ధామ్ లేకపోతే ఎలా? అది సరే, సరాసరి ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడ ఆపారేంటి? చెప్పానుగా జానకమ్మా, జరగబోయేది ఈ ఐసు మనవరాలు ఎంగేజ్మెంట్ అని. మైలు దూరం నుంచైనా ఊరేగింపుగా వెళ్ళకపోతే ఎంజాయ్మెంట్ ఏముంటుంది? పదండి. ఆగండి. మళ్ళీ ఏమైందమ్మా? చెప్పానుగా జానకమ్మా, ధూమ్ ధామ్ గా వెళ్ళకపోతే ఏం బాగుంటుందని.
వెళ్దామమ్మా. ఉండవే, వస్తున్నారుగా. వెళ్దాం పదమ్మా. ఆగండి ఆగండి, ఇల్లు వచ్చేసింది. మీరు ఇక్కడే ఉండండి. రండమ్మా రండి. మీరు కూర్చోండమ్మా. ఏమండో ఏంటో అనుకున్నాను కానీ వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువ హడావిడి చేస్తున్నారు. వడలు బజ్జీలు గ్యాస్ జానకి చక్కగా పాయసం చేయమను. నీకు చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. నా దగ్గర ఉందిలే జానకి, కాసేపు ఆగు, ఇస్తాను. కర్మ కర్మ. ఏంటి బాబా, కాబోయే మీ ఆవిడ్ని కలవాలని చూడాలని లేదా? ఇక్కడే సెటిల్ అయిపోయా? ఏంటి వీడి ఆతృత? ఎక్కడికెళ్తున్నాడు? ఎక్కడికెళ్ళారు వీళ్ళు? మళ్ళీ ఏం కొంపలు ముంచుతారో ఏంటో. అక్కడ ఒకడు మిస్ అయ్యాడు, ఇక్కడ మాత్రం వీడిని అస్సలు మిస్ అవ్వను. ఏదోలా ఎంగేజ్మెంట్ ఆపేస్తాను. బావా ఏంటి ఏంటి మోహిని? బావా, ఈ ఇల్లేంటి ఇంత ఓల్డ్గా ఉంది? నేను కాపురం చేసేది ఇంటితో కాదు, లయతో. కానీ నువ్వేమో మోడ్రన్. నీకు కాబోయే లైఫ్ ఎందుకో ట్రెడిషనల్గా కనబడుతుంది. సెట్ అవుతుందంటావా? ఆ డౌట్ నీకు అక్కర్లేదు. తను 100% మోడ్రన్. ఊరుకో బావా, మరీ చెప్తావు. నువ్వు అడిగినప్పుడు నీకు హగ్గిస్తుందా? కావాల్సినప్పుడు ఓ ముద్దైనా ఇస్తుందా? ఓ పంచి, పెళ్ళయ్యాక నేను ఎప్పుడెప్పుడు లయని ముద్దు పెట్టుకుంటున్నానో ఫోన్ చేసి చెప్తాను, వచ్చి చూడు. అయ్యో, పెళ్ళయ్యాక ఏముంది బావా? పెళ్లి కాకముందు ముద్దు పెట్టుకునేవాడే రొమాంటిక్ ఫెలో. ఏది ఇప్పుడు లయ ఎక్కడుందో కనిపెట్టి ఓ ముద్దు పెట్టుకో చూస్తాను. నాతోనే టాస్కా? కృష్ణుడికి శిష్యుణ్ణి, మన్మధుడికి గురువుని అంటాం కదా, ఏది ట్రై చెయ్యి. ఈ టైంలో వద్దా? కొంప కొల్లేరే. ఏంటి బావా, ట్రై చేస్తావా? సరే, ఇప్పుడు చూడు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? నా కాబోయే భార్యని చూద్దామని. ఏ రూమ్లో ఉంది బామ్మ తను? ఎందుకు? అంటే ఒకసారి చూడాలనిపిస్తుంది. ఏ గదిలో ఉంది? ప్లీజ్ బామ్మ, ఒక్కసారి చూస్తాను. ఇదిగో ఈ గదిలో ఉంది. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ సో మచ్ బామ్మ. అసలే అబ్బాయి తుఫాను డైరెక్ట్ గా అందరి ముందు ముద్దు పెట్టేసినా పెట్టేస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? డోర్ ఓపెన్ చేసే ఉంది, లోపలికి రండి.
ముద్దు పెట్టేసినట్టున్నాడు. ఏమైంది బాబు? ఏం లేదు బామ్మ, ఏం లేదు. లయ్యా ఏమైంది? బామ్మా మరి ఏనా నిన్నేమైనా? సారీ బామ్మ, ఏదో పొరపాటున పెట్టేసుకున్నావా? బామ్మా పెట్టేసుకోవడం ఏంటి? అంటే నేను నిన్ను బయటికి అంటే నేను ముద్దు పెట్టింది ఇంతకీ ముద్దు పెట్టింది ఎవరికి? కొంప తీసి ఆవిడకి పెట్టేశానా ఏంటి? సరే సరే పదండి, ముహూర్తానికి టైం అవుతుంది, రండి. రే, ఎక్కడికి వెళ్ళావురా? అంటే లయని కలుద్దామని వెళ్ళాను. త్వరగా కానివ్వండి పంతులు గారు. కానిస్తానమ్మా. ఇక్కడైనా కాస్త జాతకాలు చూడనివ్వండి, లేదంటే నాకు పాతకం చుట్టుకుంటుంది. ఈవిడేంటి ఇలా చూస్తుంది? ముహూర్తం దాటిపోతుంది పంతులు గారు, త్వరగా కానివ్వండి. ఈ ముహూర్తం పోతే 100 ముహూర్తాలు తల్లి, కానీ జాతకాలు కలవకపోతే బతుకంతా జాతరే. అంటే వీళ్ళ జాతకాలు కలవట్లేదమ్మా. మళ్ళీ ఇదేంటి పంతులు గారు? నేనేం చేయనమ్మా, గ్రహాలు ఏమైనా నా చుట్టాలా చెవితే వినడానికి? ఇందాక వాళ్ళిద్దరి జాతకాలు అక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారు కదా పంతులు గారు. ఇద్దరి జాతకాలు అంటే వాళ్ళిద్దరి జాతకాలు, వీళ్ళిద్దరి జాతకాలు కావు. వాళ్ళ జాతకాలు పాలు నీళ్లలా కలిసిపోతే వీళ్ళ జాతకాలు మాత్రం పెట్రోలు పచ్చగడ్డిలా భగ్గుమంటున్నాయమ్మా. మరి మీ అన్నయ్య నలుగురు జాతకాలు కలిశాయన్నారుగా? వాడే మూడ్లో ఉండన్నాడు. టంగుకో సరస్వతి, హ్యాండ్కో పంచాంగమును. మరి ఇప్పుడు ఎలా పంతులు గారు? పెళ్లి క్యాన్సిల్ చేయండి అమ్మా, ఖర్చులైనా మిగులుతాయి. క్యాన్సిలా? సరిగ్గా చూడండి పంతులు గారు. నా వల్ల కాదమ్మా, ఐఎమ్ హెల్ప్లెస్. పంతులు గారు ఒక్కసారి లోపలికి వస్తారా? నీ ఇంట్లో కూడా కులదైవం ఉందా? ఉంటే ఉన్ని, నేను టెన్షన్లో లేను, నేను రాను. అయ్యయ్యో, అది కాదు పంతులు గారు. పంతులు గారు ఏదో ఒకటి చేయండి, మా అమ్మ టెన్షన్ పడుతుంది. అయ్యా, టెన్షన్ పడి చేయడానికి ఇదేం ఒంటికేసుకునే కోటు కాదు.
100 ఏళ్లకి రూటు. జాతకాన్ని నమ్ముకోవాలి గాని నవ్వులేయకూడదు. పంతులు గారు, లోపల అమ్మవారి కుంకుమ ఉందండి. మీ చేత్తో తెచ్చారంటే జాతకాలు ఇట్టే కలిసిపోతాయి. అంతా శుభం జరుగుతుంది. వస్తానే. అక్కడంటే కరాటే కరీనా, ఇరుక్కుపోయాను. కాని ఇక్కడ కాళ్ళు వణికే కన్నాంబ, నన్నేం చేయగలవు? వస్తా. పదమ్మా, కుంకుమ సంగతి చూద్దాం. రండి పంతులు గారు, కూర్చోండి. ఎక్కడ ఎక్కడ అమ్మవారి కుంకుమ చూపించు. ఏమిటి రమ్యకృష్ణ పోజా? నువ్వు నీలాంబరివైతే నేను నరసింహాన్ని, మంత్రాలు తెలిసిన రజనీకాంత్ని. మీకు కథ చెప్తాను, వింటారా? సిల్లీ ఓల్డ్ ఉమెన్. కథలమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పండి, నాకు కాదు. 2 minutes లో శుభం కార్డు వేస్తాను. చెప్పుకో. చూసారా? చూసా. ఏంటది? పులి కాదు, రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి? మీ భార్య రాజ్యలక్ష్మి. మా రాజ్యం మీకు తెలుసా? మార్కెట్లో పరిచయం. సో వాట్? అటు చూడు. అదేంటి? అది ఇంకో పులి. కాదు, నీ సెటప్ గజలక్ష్మి. అంటే గజలక్ష్మి కూడా గుళ్ళో పరిచయం. ఆ 2 పులులు దేన్ని చూస్తున్నాయో చూడు. ఆ జింక ఎవరు? అర్థమవుతోంది, నేనే. ఇంటెలిజెంట్ పంతులివి. ఆ 2 పులులు నా ఫ్రెండ్స్. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? చెప్పండి పంతులు గారు. 2 పులుల నడుమ లేడీ పిల్ల. విజువల్ చాలా బాగుంది కదా? జాతకాలు కలిశాయి. న్యూమరాలజీ? జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తా. బయాలజీ? తొక్కి నార తీస్తా. గ్రహాలతో ఆడుకుంటే ప్రాబ్లం వస్తుందా? ఇంతకన్నా ప్రాబ్లమా? నో 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 నో. చేయి చాపండి. మీరు చాలా క్లారిటీగా ఉన్నారు. పైకొస్తావు. పైకి పోకుంటే చాలు. ముహూర్తం దగ్గర పడుతుంది. ఇక వెళదావా? సంగీతం సంగీతం. ఇప్పుడైనా జాతకాలు కలుస్తాయా పంతులు గారు? వాటి మొహం, అవి కలగపోతే ఏమిటమ్మా? చిలక గోరింకల్లాంటి పిల్లలు కలుస్తున్నారు, చాలదా? అంటే జాతకాలు బాగున్నట్టే కదండి? బామ్మ బాగుంటే జాతకాలు అవే బాగుంటాయి తల్లి. ఓం ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా, లేచి తాంబూలాలు మార్చుకోండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శుభం. పంతులు గారు, దగ్గరలో పెళ్లిళ్ళకి మంచి ముహూర్తం చూడండి. తప్పకుండానమ్మా. ఈ పూటకి సెలవు ఇప్పించండి, ఇంటికి వెళ్ళాలి. ఏంటి పంతులు గారు? మా ఇంటికేనమ్మా. నారాయణ నారాయణ. అయిపోయింది,
అంతా అయిపోయింది. నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడే కథ రసోత్తరంగా మారుతుంది. లయ తన నమ్మకంతో భర్తకి దగ్గరవుతుందా లేదా శృతి తన అనుమానంతో భర్తని అనుపాగ్యలో పెట్టుకుంటుందా లేదా? అయినా ఈ ఆడవాళ్ళకి ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ దేవి. ఏదైనా సాధ్యమే అనుకుంటాం కానీ చివరికిదిగో ఇలా కాళ్ళ దగ్గర పడుంటాం.